విజయనగరం జిల్లా టీడీపీ పార్టీ కార్యాలయంలో నేత రూకిమిడి నాగార్జున ప్రధాన కార్యదర్శిగా నియమితులు ప్రసాదుల లక్ష్మి వరప్రసాద్ మీడియా సమావేశం నిర్వహించారు. వీరు సీఎం చంద్రబాబు లోకేష్ కు తమ కృతజ్ఞతలు తెలియజేశారు. పార్టీ అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తామని చెప్పారు. సమావేశంలో టీడీపీ పార్టీ నేతలు అకిరి ప్రసాద్, భాస్కర్ నాయుడు, ఐవీపీ రాజు, గంటా రవి, పోలినాయుడు, అప్పలనాయుడు పాల్గొన్నారు. నమ్మకం చూపిస్తూ నాకు విలువ ఇస్తూ రెండోసారి పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఖచ్చితంగా మేము కష్టపడతాము అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ యువకుల కోసం, కార్యకర్తల కోసం మాట్లాడిన తర్వాత ఒక విషయం చెప్పైతే ముగిస్తాను. అదేంటి అంటే, ఈ రోజున నేను కానీ ప్రసాద్ గారు కానీ యువకులం అవ్వచ్చు, సీనియర్లను మాత్రం పక్కన పెట్టి ముందుకెళ్ళే పరిస్థితి ఎక్కడా ఉండదు. నేను గుంటూరు పార్టీ అబ్జర్వర్ని కూడా, మరి చంద్రబాబు నాయుడు గారు ఈ ముగ్గురు అబ్జర్వర్ని 3 మ్యాన్ కమిటీ అంటే 25 పార్లమెంట్లో 75 మందిని కూడా మీటింగుల్లోకి పిలిచినప్పుడు ఆ మీటింగ్కు ముందు నేను చర్చా వేదిక అవుతూ ఉన్నప్పుడు ఒక మాట అయితే చెప్పాను. ప్రతి జిల్లాలో కూడా సీనియర్లు అనే వాళ్ళు ఉంటారు. వాళ్ళు 30-40 సంవత్సరాలుగా